Welcome to the YTY show, where all the questions you've never asked will be told as the stories you've never heard. ఇవాళ రాజసన్మానం అనే పాపన్న కథ విందామర్రా. చదువు పూర్తయిందని గురువుగారు చెప్పారు గనక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. కానీ వట్టి చేతులతో ఇంటికి వెడితే బాగుండదు. అందుచేత పాపన్న రాజస్థానానికి వెళ్ళి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకుని ఇంటికి పోతే కొంచెం ఘనంగా ఉంటుందని అనుకున్నాడు. పాపన్న రాజనగర్కి పోయే దారిలో ఒక అరణ్యం ఉంది. అతను ఆ అరణ్యపు కాలిబాట వెంబడి నడుస్తూ ఉండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు, పట్టుకో పట్టుకో అన్న కేకలు వినబడ్డాయి. ఆ క్షణంలోనే ఒక యువకుడు తన కేసు పరిగెత్తుకుని వస్తూ ఉండడము, వాణ్ణి ఇద్దరు రాజభటులు తరుముతూ ఉండడము పాపన్న చూశారు. యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినిగి అనుమానించదగినవాడుగా ఉన్నాడు. వాడు రాజభటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు. అసలే పరోపకారి, అందులోనూ రాజదర్శనార్థం వెళుతున్నవాడు. అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుడిని అవలీలగా పట్టుకుని రాజభటులకు అప్పగించాడు. వాళ్ళ యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో, అయ్యా, సమయానికి వచ్చి సహాయపడ్డావు అన్నారు. మీరేమీ సంకోచించవద్దు, మీకు నా వల్ల ఇంకే సహాయం కావలసినా చేస్తాను అన్నాడు పాపన్న. అయితే వీడి పని పూర్తయిన దాకా మా వెంట ఉండు. ఒకసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విడిపించుకుని మమ్మల్ని సావగొట్టి పరిగెత్తాడు. మీరు రాబట్టి మాకు వీడు మళ్ళీ దొరికాడు అన్నారు రాజభటులు. సరే అయితే పదండి అన్నాడు పాపన్న. వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ దగ్గరికి చేరుకున్నారు. ఇక్కడ మనకు తెల్లవారేలోపుగా పని ఉన్నది, దేవి పూజ చెయ్యాలి, ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలు అడిగారు. తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్టుగా పాపన్న వారితో చెప్పాడు. రాజభటుల్లో ఒకడు, నేనిప్పుడు నగరానికే పోతున్నాను, నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని, మాకు ఎంతో సహాయం చేశామని మా నాయకుడితో మేము చెబుతాం అంటూ బయలుదేరిపోయాడు. వాడు వెళ్ళిన కాసేపటికి రెండో రాజభటుడు, మా వాడు 2-3 గంటల దాకా రాడు, ఈ దుర్మార్గుడు చావచితకు కొట్టేశాడు, చాలా బడలిగ్గా ఉంది, ఒక్క కునుకు తీస్తాను, నువ్వు మాత్రం వీడు జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుము వాల్చి నిద్రపోయాడు. అంతకు ముందే వాళ్ళు ఆ యువకుడిని అక్కడే ఉండే ఒక చెట్టుకు కట్టేశారు. ఆ యువకుడు కొంచెం సేపు గడిచాక దాహం అవుతున్నట్లు పాపన్నకు సైగ చేశాడు. పాపన్న పరోపకార పారిణుడు గనక లేచి వెళ్ళి కోనేటి నుంచి ఆకుదొన్నలో నీరు తెచ్చి యువకుడి నోట్లో కుక్కిన గుడ్డలు లాగేశాడు. అప్పుడు ఆ యువకుడు నీరు తాగి పాపన్నతో, వీళ్ళు రాజద్రోహులు, నేను రాజు కొడుకును, ఈ భటులిద్దరినీ మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించారు. నేను వీళ్ళను వెంట పెట్టుకుని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను. ఒక నిర్జనమైన చోట ఇద్దరూ నా పైన పడి బంధించి అరణ్య మార్గాన్ని ఈడ్చుకొచ్చారు. దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకుని వీళ్ళని మెత్తగా తన్ని పారిపోవడానికి ప్రయత్నించాను. ఇంతలో యమకింకురుడిలాగా నా ప్రాణానికి దాపరించావు. చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టుగా ఉంది. మా రాజ్యం కాజేస్తాడో ఏమో. నన్ను ఈ దుర్మార్గులు ఇక్కడ భరిస్తారు. ఈ ద్రోహులలో ఒకడు నగరం వెళ్ళాడు. బహుశా సేనాపతితో నేను పట్టుబడ్డట్టు చెప్పడానికై ఉంటుంది. నీవు చూస్తే వీళ్ళ మనిషిలాగా లేవు. అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు సహాయం చేస్తున్నావు అని అడిగాడు. పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు. పరోపకార బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకుని, రాజకుమారా, నాకు ఈ గొడవ ఏమీ తెలియదు. ఎవరికైనా చేతనైన సహాయం చేయడం అనేది నా అలవాటు. ఈ రాజభటులు సాయం కోరారు, అందుకని సాయపడ్డాను, మిమ్మల్ని విడిపిస్తాను, మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు. యువరాజు కట్లు ఇప్పుతూ, నీవు కూడా నా వెంట వచ్చేయి, లేకపోతే వీళ్ల వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు. పర్వాలేదు, నేను బాలశాలిని, అటువంటి వెధవలకు 10 మందికి సమాధానం చెప్పగలను, వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను, మీరు వెళ్ళి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న. యువరాజు వెళ్ళిపోయాక పాపన్న పొదల చాటుకు వెళ్ళి నిద్రపోయే దొంగలేవటం కోసం ఎదురుచూశాడు. కొంతసేపటికి వాడు లేచి కూర్చుని యువకుడు లేకపోవడంతో కంగారు పడ్డాడు. అప్పుడు పాపన్న యువతలకొచ్చి, అదేమిటి, ఆ ద్రోహిని వదిలినట్టున్నావే అని ప్రశ్నించాడు. ఛీ, నీవే ఆ పని చేసుంటావు అన్నాడు రాజభటుడి వేషంలో ఉన్నవాడు. నేనెందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టేవాడినైతే అసలు పట్టిస్తానా? ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపెడు ఆశతో ఉన్నాను. దాహమై కాసి నీళ్లు తాగి వచ్చేలోపుగా వాడిని తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు. పారిపోతున్న వాడిని పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు? నీ తరహా చూస్తే రాజద్రోహిలాగా ఉన్నావు అని రాజభటుడి పైన నేరం మోపాడు పాపన్న.
వాడు తెల్లబోయి, నేనేమి ఎరగను, ఇప్పుడే నిద్రలేచాను, వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను, వాడంతటి వాడు ఎట్లా తప్పించుకుంటాడు, మా నాయకుడు వస్తే ఏమని చెప్పాలి అని మదనపడసాగాడు. ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతిని మరిద్దరు భట్లను తీసుకుని వచ్చాడు. ఏడి, ఆ రాజకుమారుడి తల నా కళ్ళ ఎదుట తెగితే చెరకుమాన్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటూ ఇటూ చూశాడు. అయ్యా, వీళ్ళకి సహాయం చేశాను, నా సేవ మరవకండి అన్నాడు పాపన్న. కానీ రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు. ఆయన నిప్పులు కక్కుతూ వర నుంచి కత్తి దూసి ఇద్దరు భట్లను చంపబోయాడు. మహారాజా, తమరు తొందరపడకండి, రాజకుమారుడు దొరికిన మాట నిజమే, నేనే స్వయంగా పట్టుకున్నాను, అతన్ని ఇక్కడికి తెచ్చాం, చెట్టుకు కట్టాం. మీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు కనుక వీడిపైన ఆగ్రహించడం అన్యాయం. తర్వాత ఈ రెండో వాడు కొంచెం సేపు నిద్రపోయిన మాట నిజమే, అది కూడా వాడి తప్పనడానికి లేదు. వాడిని రాజకుమారుడు చచ్చేటట్టు తన్ని హోనం చేసినాకనే పట్టుబడ్డాడు. అదీగాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటానన్న మాట ఇచ్చిన మీదనే వాడు నిద్రపోయాడు. కాపలా ఉన్నవాడిని మంచినీటికన్నా అలా వెళ్ళడం నాదే పొరపాటు. నేను తాగి దొన్నెతో నీళ్లు తెచ్చాను, వీడు నిద్రలేచి దాహమంటాడేమోనని. ఇదిగో చూడండి, ఆ నీరు ఇంకా అలాగే ఉంది. రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే, కావలిస్తే నా తల తీయండి అన్నాడు పాపన్న. రాజకుమారుడు ఎలా మాయమైంది సేనాపతికి అంతు చెక్కలేదు. కట్టుతాళ్లు కూడా లేవు, వాడు ఏ పొదలోనన్నా దూరాడేమో వెతకడం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడి పొదలన్నీ గాలించడం మొదలుపెట్టారు. ఇంతలో రాజకుమారుడు 100 మంది యోధులతో చడి చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని అతని భృత్యులైన 4 భటులను పట్టుకున్నాడు. అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్ళాడు. సేనాపతిని విచారణ చేశారు. ఆయన తనకేమీ తెలియదని, రాజకుమారుడిని పట్టుకుపోయిన వారికి శిరచ్ఛేదం విధించవలసిందని అన్నాడు. రాజకుమారుడి తల తన ఎదుట తెగితే మాన్యం ఇస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు. సేనాపతికి మరణదండన విధించారు. పాపన్న ఆ రోజు రాజకుటుంబం వారికి ఒక దేవుడయ్యాడు. అతనికి ఎన్నో కానుకలు ఇచ్చారు, ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు. తరువాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు. పాపన్న ఇంటికి వెళ్ళి తల్లికి కనబడి మళ్ళీ వస్తానని, తాను ఇల్లు వదిలి చాలా ఏళ్ళైందని చెప్పి తనకు వచ్చిన కానుకలను, తల్లికి రాణిగారిచ్చిన కానుకలను పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో దొంగల భయం ఉంటుందేమో, భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు. నాకేమీ భయం లేదు, నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకున్నాడు. అదర్రా మన పరోపకారి పాపన్నకి జరిగిన రాజసన్మానం. ఇంకొక కథ రేపు విందాం మళ్ళీ. This podcast was brought to you by Colgate, Close Up, Mercedes-Benz, BMW, Samsung Electronics. Ambani, Tata now. Now, this was all just me. So please like and subscribe so that I can make more. Thank you for your support. Bye.